హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్రేక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం 15K దగ్గర అయితే ఉన్నాం. ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబుద్ధి. ఇక బంగ్లాదేశ్తో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మనలో మాత్రం ఇరగదీసిలని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ అయితే వేయలేరు మరి ఈ మ్యాచ్ రిజల్ట్ వస్తుందని. ఈ మ్యాచ్కి అక్కడ వర్ష కారణంగా 2 రోజులు కూడా వేస్ట్ అయింది. ఇక ఫస్ట్ డే కూడా ఆల్మోస్ట్ సగం అయితే వేస్ట్ అయింది. ఉన్న 2 రోజుల్లో ఏ విధంగా రిజల్ట్ వస్తుంది అని అందరు కూడా ఆశ్చర్యపడ్డారని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ మన టీమిండియా థాట్స్ మాత్రం వేరే విధంగా అయితే ఉన్నాయి. మన టీమిండియా ప్లేయర్స్ థాట్స్ మాత్రం చాలా భిన్నంగా అయితే మనకైతే కనబడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక మన కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫస్ట్ అయితే ఫీల్డింగ్ తీసుకున్నాడు. అక్కడ ఓవర్కాస్ట్ కండిషన్స్ కాబట్టి అక్కడ ఫీల్డింగ్ అయితే తీసుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే మన బౌలర్స్ ఈ మ్యాచ్ గెలిపించాలని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. ఎందుకంటే 2 రోజులలో 20 వికెట్లు తీయడం అంటే చాలా కష్టమని చెప్పుకోవచ్చు. బట్ మనలో అయితే అది చేసి చూపెట్టిళ్ళు. ఇక మన బ్యాట్స్మెన్స్ కూడా బౌలర్స్తో పాటు మన బ్యాట్స్మెన్స్ కూడా దానికైతే దోహదపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ కొట్టిన 233 టార్గెట్ని జస్ట్ 2 అవర్స్ లోపే దాన్ని అయితే ఎంత కేసులు 280 దాకా అయితే తీసుకువెళ్ళిళ్ళు. సో మనకి అక్కడ 50 రన్స్ లీడ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళనైతే 146కే ఆల్అవుట్ అయితే ఇచ్చిళ్ళు. ఇక్కడ కూడా మన బౌలర్స్ని అయితే మెచ్చుకోవాల్సిందే. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నాడు, అండ్ జడేజా 3 వికెట్లే తీసుకున్నాడు. ఇక ఆకాష్ దీప్ అయితే 1 వికెటే తీసుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ బౌలర్స్ మాత్రం వాళ్ళైతే క్రెడిట్ అయితే ఇవ్వాల్సిందే. వాళ్ళకైతే 5th డేలో మార్నింగ్ సెషన్లో రవీంద్ర జడేజా మాత్రం ఇరగదీసిందని చెప్పుకోవచ్చు. ఇక అక్కడ మనకి 90 రన్స్ అయితే కావాల్సి ఉంది. 90 రన్స్ ప్లస్ 90+ రన్స్ కొడితే మనం అయితే ఈజీగా మ్యాచ్ అయితే గెలుస్తాం. ఇక మనలో ఇరగదీసిళ్ళు అక్కడ జైస్వాల్ మరోసారి హాఫ్ సెంచరీ అయితే సాధించిండు. ఇక కొంచెం రోహిత్ శర్మ ఇబ్బంది పడ్డా, కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా తర్వాత శుభ్మన్ గిల్ కూడా డిసప్పాయింట్ చేసిళ్ళు. బట్ విరాట్ కోహ్లీ అండ్ జైస్వాల్ అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో చివరాకుండా అయితే అక్కడ గెలిపించాలని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ మాత్రం చాలా డిఫరెంట్గా చాలా ఆశ్చర్యపరిచే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి మ్యాచెస్ అయితే మనం చూడలేము. ఎందుకంటే 2 రోజుల్లోనే రిజల్ట్ అయితే వచ్చింది. దాదాపు అందరూ ఏమనుకున్నారు, ఖచ్చితంగా ఈ మ్యాచ్ రిజల్ట్ రాదు, డ్రా అవుతుంది అనుకున్నారు. బట్ మన ప్లేయర్స్ థాట్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. కెప్టెన్ థాట్ డిఫరెంట్గా ఉంది. మన అప్రోచ్ మొత్తం డిఫరెంట్గా అయితే మనకు కనిపించింది. అండ్ రిజల్ట్ కూడా మన వాళ్ళైతే తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు ఈ మ్యాచ్ రిజల్ట్ చూసి అక్కడ వరల్డ్ క్రికెటే అక్కడ షాక్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనలో పర్ఫార్మెన్స్ అయితే కనబడ్డది, మనలో ఇంటెంట్ అయితే కనబడ్డది. సో కాబట్టి అక్కడ ఆస్ట్రేలియా కానీ ఇటు న్యూజిలాండ్ కానీ వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా చాలా షాక్ అయితే గురయ్యాలని చెప్పుకోవచ్చు. ఇక మనకి నెక్స్ట్ అయితే అక్కడ న్యూజిలాండ్ సిరీస్ అయితే ఉంది. ఈ న్యూజిలాండ్ సిరీస్లో మనకైతే 3 మ్యాచ్లు అయితే ఉంటాయి. ఆ 3 మ్యాచ్లకి అండ్ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో BGT 5 మ్యాచ్లు కూడా ఉన్నాయి. మొత్తం మనకి ఇంకా 8 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ 8 మ్యాచ్లకు మాత్రం ఈ బంగ్లాదేశ్ సిరీస్ అనేది చాలా మనలోకి అయితే యూస్ అయిందని చెప్పుకోవచ్చు. మంచి మ్యాచ్ ప్రాక్టీస్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీకి కానీ ఇక తర్వాత అందరు ప్లేయర్స్ కూడా మంచి మ్యాచ్ ప్రాక్టీస్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. ఇక మనకు BGT ఫైనల్కి వెళ్ళడానికి జస్ట్ ఇంకా మనం 3 గెలిస్తే సరిపోతుంది. రాబోయే న్యూజిలాండ్ సిరీస్లో ఆ 3 గెలిస్తే మనం ఖచ్చితంగా 100% ఫైనల్లో మరోసారి ఆడతామని చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్లో మనలో పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్లో కూడా మనలో తిరగదీసులు. బ్యాటింగ్లో జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 72 కొట్టిండు, సెకండ్ ఇన్నింగ్స్లో 51 కొట్టిండు. దాంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ అయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నారు. మన ఇండియా తరపున మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అక్కడ రవిచంద్రన్ అశ్విన్ 11 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే గెలుచుకున్నాడు అక్కడ అశ్విన్. ఓవరాల్గా చూసుకుంటే అటు బుమ్రా కానీ సిరాజ్ కానీ ఆకాష్ దీప్ కానీ కొత్త వచ్చిన ఆకాష్ దీప్ కూడా 2 ఇన్నింగ్స్లో కూడా చాలా ఇంప్రెస్ అయితే చేసింది. ఇక బ్యాటింగ్లో కూడా 6ల మీద 6 అయితే ఓడుతున్నాడు. సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మనలో దగ్గర నుంచి అయితే మంచి ఇంటెంట్ అండ్ ఇంప్రెస్ అయితే మనకైతే కనబడ్డది. ఇక విరాట్ కోహ్లీ కూడా ఫస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిన విరాట్ కోహ్లీ సెకండ్ మ్యాచ్లో మాత్రం మంచి కంబ్యాక్ అయితే చేసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 47 కొట్టిండు, సెకండ్ ఇన్నింగ్స్లో 29 మీద నాట్అవుట్గా అయితే నిలిచిండు. విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే మనం చూసినాం. ఇక రోహిత్ శర్మ కూడా దగ్గర నుంచి కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే చూసినాం. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా బెటర్ అయితే రానిచ్చిండు. ఇక కేఎల్ రాహుల్ కూడా మనం అయితే ఇతని ఇన్నింగ్స్ అయితే మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేము. 68 కొట్టిండు ఫస్ట్ ఇన్నింగ్స్లో 43 బాల్లో, 7 4లు 2 6లు 158 స్ట్రైక్ రేట్తోని. ఇవాళ రేపు కేఎల్ రాహుల్ T20లో కూడా ఈ స్ట్రైక్ రేట్ అయితే మనకైతే కనబడతలేదు.
బట్ ఇక్కడ ఇంటెంట్ మాత్రం చాలా డిఫరెంట్గా అయితే మనకు కనబడ్డది. ఇక రిషబ్ పంత్ ఫస్ట్ మ్యాచ్లో అయితే చాలా బాగా ఆడిండు. సెకండ్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మిగతా వాళ్ళు అయితే దాని అయితే రెక్టిఫై అయితే చేసిలని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మరి టెస్ట్ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే మనకైతే కనబడ్డది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. ఇక అక్టోబర్ 6 నుంచి అయితే 3 T20 మ్యాచ్లు అయితే ఉన్నాయి బంగ్లాదేశ్తోని. ఇక తర్వాత మళ్ళీ న్యూజిలాండ్తోని 3 టెస్ట్ మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మరి ఫ్రెండ్స్ ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి మరి ఈ టెస్ట్ మ్యాచ్ గురించి.